అందరికీ మరణాత. లెంటులోని 37వ దినము బుధవారము. వాక్యం యొక్క అంశము 6-7 మాటల వివరము. విమోచకుడు విజయ రూపము. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. ప్రార్థన. తండ్రి, మా నిమిత్తమై నీవు చేయవలసిన పనులన్నీ చేసి ముగించినావు. నీ జన్మము, నీ జీవితము, నీ చివరి ప్రయాస అన్నీ మా కొరకే. నీ పావన తనువంతయు మా కొరకే ఇచ్చినందుకు వందనములు. ఇలాగు మమ్మును సంపూర్ణులుగా చేయుటకు మా కొరకు చేయవలసిన పనులన్నీ చేసినందుకు స్తోత్రములు. నేడును నీ వాక్య వివరమును దయచేయుదువని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. కలువరి గిరిపై శిలువ ప్రసంగ పీఠముపై నుండి భూమి మీదనున్న పాపాంధకారములో మరణాంధకారమును పాయలుగా చీల్చుకొని పాతాళపు నరకాగ్నిలో నుండి అంధకార అధికారులతో యుద్ధము చేసి అపవాదిని వాని దూతలను నిరాయుధులుగా చేసి శిలువ రక్తము చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి అనగా పాతాళములో బంధించి విజయానందముతో పలికిన 6వ మాట. మరియు ప్రభువు తన శిరస్సును ఏటవాలుగా పెట్టి ఒక నేత్రముతో పరలోకపు తండ్రిని చూచుచు, పరలోకపు తండ్రి, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. మరియు నరుల రక్షణ కొరకు చేయవలసిన పనులన్నీ సంపూర్ణముగా చేసియున్నానని సంతోషముతో పలికిన 6వ మాట. ప్రభువు మరి ఒక నేత్రముతో భూలోకమంతటిని చూచుచు, సర్వలోకమా, సర్వలోకములోని సర్వజనాంగములారా, మీరు పొందవలసిన సమస్త బాధలు, వ్యాధులు, శాపములు, మరణము, నరకము నేను మీ పక్షముగా అనుభవించి ఉన్నాను. ఇక మీకు 2వ మరణమనే నరకము లేదు. మీ పక్షముగా చేయవలసిన రక్షణ కార్యక్రమములన్నీ చేసి ముగించి ఉన్నాను. కాబట్టి మీ కొరకు సిద్ధపరిచిన రక్షణ మోక్ష భాగ్యములను అందుకొని అనుభవించండని వధువు సంఘమును చూచుచు వరుడు పలికిన 6వ మాట. విమోచింపబడిన వారలారా, విమోచకుని విజయ రూపమును ధరించుకొందురుగాక. సమాప్తము అను ఈ మాట చిన్న మాటగా కనబడినను విలువైనది. ఏది సమాప్తమైనది, ఏది ముగిసినది, ఏది నెరవేరినది అను ఈ మాటలోని విషయములను పరిశీలన చేసుకొందుము. దేవుడు అనాది కాలములో ఆయన సంకల్పించిన రక్షణ కార్యక్రమము సమాప్తమైనది. యేసు ప్రభువు జగత్తు పునాది వేయబడక మునుపే ఇహలోకములో మానవ జీవితమును జీవించవలెననేడి రక్షణ కార్యక్రమము ముగిసినది. ప్రభువు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుననేడి రక్షణ కార్యక్రమము సమాప్తమైనది. ప్రభువు 30 సంవత్సరములు సిద్ధపడి ఉన్నారు. 3.5 సంవత్సరములు బాహాటముగా బోధించినారు. 3వ దినమున మృత్యుంజయుడై లేచి దైవ సంకల్పమును సమాప్తి చేసెను. పరలోకపు తండ్రికి తనయుడుగా ప్రభువు బయలుపరుచుకొని ఉన్నాడు. అనగా నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి ఉన్నానని చెప్పియున్నాడు. అందువలన తండ్రి తనకు అప్పగించిన పనులు ఈ లోకములో నెరవేర్చుటకే వచ్చియున్నాడు. అనగా నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి ఉన్నానని చెప్పియున్నాడు. అందువలన తండ్రి తనకు అప్పగించిన పనులు ఈ లోకములో నెరవేర్చుటకే వచ్చియున్నాడు. తండ్రి యందు నేను, నాయందు తండ్రి ఏకమై ఉన్నామని చెప్పినాడు. తండ్రి, నీవు నా చేతికి అప్పగించిన పని పూర్తిగా నెరవేర్చి ఉన్నానని చెప్పినాడు. ఈ పని ముగిసినది. ఈ కార్యక్రమములు ఆయన మరణించుట ద్వారా ముగిసినవి. పాత నిబంధన గ్రంథములో తనను గూర్చి రాయబడిన లేఖనములన్నీ నెరవేర్చబడినవి. ప్రవచనములను అనగా ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు కాదుగాని నెరవేర్చుటకే వచ్చియున్నాను అనే మాట నెరవేర్చియున్నాడు. సుమారు పాత నిబంధనలోని 200 ప్రవచనములు నెరవేరినవి. సైతాను ఓడించబడుట, సాతాను ప్రభువు మడిమను కరుచుట సమాప్తమైనది. ఈ హింసాకాండ చివరి దశ దాహమునకు చిరకనిచ్చుట, ఇది కూడా ముగిసినది. పాపపు ముళ్ళు విరుగగొట్టబడెను, ఇది కూడా నెరవేర్చబడినది. అనగా రక్షణ సంకల్పనము, సాతాను సంహారము, ధర్మశాస్త్రము సమాప్తమాయెను. సమాప్తమనే చిన్న మాటతో సైతాను తల చితుకగొట్టబడెను. భూమి మీద ప్రభువును సాతాను సిలువ వేయించినది.
సమాప్తమైనదనే మాట పలుకుట వలన ప్రభువు కాళ్ల క్రింద సాతాను సిలువ వేయబడెను. ప్రభువు తాను కాళ్ల క్రింద త్రొక్కుట మాత్రమే గాక వధువు సంగమునకు కూడా అట్టి అధికారం ఇచ్చెను. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనము. ఈ చిన్న మాట ద్వారా పరలోకము నుండి పడద్రోయబడిన ప్రధాన దూత లూసిఫర్ నరకములో ఒక మూలకు త్రోయబడెను. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 18వ వచనము. మరియు చీకటి బీలములో బంధింపబడినది. యూదా పత్రిక 6వ వచనము. పెండ్లి కుమార్తెకు సాతానును వాని దూతలను బంధించు అధికారమును అనుగ్రహింపబడెను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము. మరియు పరలోకపు తాళపు చెవులు, భూలోకపు తాళపు చెవులు, పాతాళలోకపు తాళపు చెవులు వధువు సంగమునకు అనుగ్రహింపబడెను. అనగా సాతానుకు వాని దూతలకు నిత్యాగ్నిగుండము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనము. వధువు సంగమునకు యుగయుగములు సింహాసనాసీనులై రాజ్యమేలు మహాభాగ్యము అనుగ్రహింపబడెను. దీవెన. అట్టి భాగ్యము నేటి దిన ధ్యానమును బట్టి ప్రభువు మీకు అనుగ్రహించునుగాక. 7వ మాట, సజీవుడు, మహిమ రూపము. వాక్యము: తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనము. శిలువ ధ్యానోపదేశకులారా, కలువరి శిలువ బలిపీఠముపై వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అయిన ప్రభువు పాతాళ గర్భములో ప్రవేశించి పునాదులను పెకిలించి వేసి పాతాళలోకపు పరదైసును పరలోకపు పరదైసుగా మార్చెను. అనగా మొదటి ఆదాము పాపము వలన పరదైసు అను ఏదేను తోట ద్వారము మూయబడెను. అలాగే రెండవ ఆదామైన ప్రభువు శిలువ ద్వారా పరలోక పరదైసు ద్వారము తెరవబడెను. ప్రభువు ప్రారంభములో పలికిన మొదటి మాట తండ్రి. అలాగే శిలువలో మొదటి మాట తండ్రి, చివరి మాట కూడా తండ్రి అని సంబోధించుచు పరలోక తండ్రి వైపు చూచుచు తనయుడు పలికిన 7వ మాట. ఈ మాటను బట్టి చూడగా ప్రభువు తన జీవిత పర్యంతము తండ్రిని గణపరచుచున్నారు. తండ్రిలో నుండి తనయుడు వచ్చినట్లుగా తనయునిలో నుండి వచ్చిన పెండ్లి కుమార్తె జీవితాంతము ప్రభువును గణపరచుచుండవలెను. తండ్రి తన కుమారుని తాత్కాలికముగా 4వ మాటలో విడిచిపెట్టినట్లు కనబడుచున్నది గాని ఆయన నన్ను విడువలేదు, కాబట్టి నా ఆత్మను తండ్రికి అప్పగించుచున్నానని చెప్పియున్నాడు. ఉదాహరణ: తల్లి ఒడిలో బిడ్డ పండుకొని తన ఆటబొమ్మను తల్లి చేతికి అప్పగించెను. ఆ బిడ్డ లేచిన తరువాత తన బొమ్మను తాను తీసుకొనెను. ఆ విధముగానే ప్రభువు శుక్రవారము తన తండ్రికి ఆత్మను అప్పగించి ఆదివారము తన ఆత్మను తాను తీసుకొనెను. ఆయనకు మరణముపై అధికారము గలదు. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనము. మరణమనగా తండ్రి చేతికి తన ఆత్మ అప్పగించుటయే. చావు అనునది మనకు గొప్ప మర్మముగా ఉన్నందున చావంటే సహజముగా భయము తోచును. ప్రభువు పలికిన ఈ మాట చూడగా భక్తుని ఆత్మ శరీరమును విడువగానే తండ్రి చేతిలోకి పోవునని స్పష్టము. ఇదే మనకు చాలును. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. మన తండ్రి చేతిలోకి వెళ్ళిన తరువాత నిత్యకాలము మనకు క్షేమము. ఇలాగూ మనము ఆలోచించిన మరణమునకు భయపడనక్కరలేదు. తండ్రి చేతిలోకి పోవుటకు ఏ బిడ్డ అయినా భయపడునా? భక్తునికి మరణము అట్టిదే. దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మొదటి తెస్సలోనిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. మరియు రెండవ రాకడ దినమున రాకడ విశ్వాసులకు సంతోషము, సన్మాన దినము, అవిశ్వాసులకు అంధకార దినము, ఆపద్దినము. శిలువనాథునికి మానవ శరీరము పోయి మహిమ శరీరము వచ్చినది. అనగా ఆయనకు మరణము, మనకు పునరుత్థానము. మహిమ దినము మకుటము ధరించుకొను దినము, విమోచన దినము, విశ్రాంతి దినము. మనము మార్పు పొందుదుము, మేఘముల మీద కొనిపోబడుదుము. శిలువ వీరులారా, శిలువనాథుని ధ్వజమెత్తుకొని సంపూర్ణముగా పరమునకు సాగిపోవుదముగాక. ఈ దినము పస్కా పండుగ దినము లేక మంచి శుక్రవారము. పాత నిబంధనలో ఫరో దాస్యపు విమోచన కొరకు గొర్రెపిల్ల వధింపబడిన దినము పస్కా. అలాగే క్రొత్త నిబంధనలో పాపమనే ఈ లోక దాస్యము నుండి
విమోచించుటకు దేవుని గొర్రెపిల్ల అయిన ప్రభువు వధింపబడిన దినమే మంచి శుక్రవారము. ఈ పండుగ దినమున సాయంకాలము 3 గంటలకు బలి పశువులను వధించెదరు. మన పస్కా గొర్రెపిల్లయగు ప్రభువు సాయంకాలము 3 గంటలప్పుడు పాప ప్రాయశ్చిత్తార్థ బలి పశువుగా వధింపబడి తన ఆత్మను దేవునికి అప్పగించుకొనెను. ఈ దినమున ప్రపంచములో చెదరియున్న ఇశ్రాయేలీయులందరూ యెరూషలేము పట్టణము దేవాలయమునకు వచ్చి ఒక్కొక్క కుటుంబమునకు ఒక్కొక్క గొర్రెపిల్ల చొప్పున పాప పరిహారార్థము బలిగా అర్పింతురు. లక్షలాది గొర్రెపిల్లలను వధించగా ఆ రక్త ప్రవాహము కెద్రోను వాగు ద్వారా పట్టణము వెలుపల నుండి ప్రవహించును. అలాగే ప్రభువు యొక్క రక్తధారలు యెరూషలేము పట్టణ వీధులు మాత్రమే గాక ప్రపంచమందలి ప్రతి వీధిలో 2000 సంవత్సరముల నుండి ప్రవహించుచున్నది. మనము నీతిమంతులముగా తీర్చబడు పర్యంతము ప్రవహించుచునే ఉండును. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. తండ్రి అనాదిలో నీలో నుండి బయలుదేరినప్పుడు ఏ మహిమతో ఉన్నానో ఆ మహిమతో నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. తండ్రి అనాదిలో నీలో నుండి బయలుదేరినప్పుడు ఏ మహిమతో ఉన్నానో ఆ మహిమతో నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికెను. తండ్రి, నేను పాపలోకములో జీవించినప్పటికీ లోకమాలినమేమీ అంటించుకోలేదు. పరిశుద్ధముగానే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని తండ్రితో చెప్పెను. లోకముతో వధువు సంగమా నా పిల్లలారా, నేను పుట్టక మునుపు నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమకు వెళ్ళుచున్నాను. మీరు కూడా అక్కడికి వస్తారు గనుక మరణించిన తరువాత తలవంచుతాము. గాని ప్రభువు మీద మరణమునకు అధికారము లేదు గనుక ముందే తలవంచి మరణమా రా అని పిలిచినారు. సిలువలో ఆయన మరణించి మన మరణమును మరణింపచేశారు. ప్రభువు సిలువలో పలికిన 7 మాటల ద్వారా నరులకు సంపూర్ణ రక్షణ, సాతానుకు సంపూర్ణ అపజయము కలిగినది. దీవెన. ఈ 7 మాటల ధ్యానము ద్వారా ధ్యానపరులకు రావలసిన దీవెనలు అనుగ్రహింపబడునుగాక. ఆమేన్.